ప్రకృతి అందాలకే కాదు, ఆధ్యాత్మికంగా కూడా గోవా ఎంతో విశిష్టమైనది. ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి కొలువైన నేలలో సాక్షాత్తు పరమశివుడు ప్రతిష్ఠితమైన ముంగేషి మందిరం ఇక్కడ ఉంది. స్థల పురాణం ప్రకారం ఒకసారి కైలాసంలో మాట్లాడుతూ ఉండగా పార్వతీ అమ్మవారి చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. శంభునాథుడిని అన్వేషిస్తూ అమ్మవారు ఇక్కడికి వచ్చారు. ఆమెను చూసిన పరమశివుడు పులి రూపంలో ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన పులిని చూసిన అమ్మవారు ఒక్క క్షణం నిశ్చేతులయ్యారు. అనంతరం తేరుకొని త్రాహిమాం గిరీశ అంటూ ప్రార్థించారు. దీనికి అర్థం పర్వతాలకు ప్రభువైన దేవా రక్షించు అని. వెంటనే పరమశివుడు తన పూర్వ రూపంలోకి రావటంతో అమ్మవారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. మాం గిరీశ అన్న పదమే మంగేష్గా మారింది. జువారి నది ఒడ్డున పరమశివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న ఎత్తైన దీపస్తంభం ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ప్రధాన దేవాలయంతో పాటు అనేక ఆలయాలను వీక్షించవచ్చు. వినాయకుడు, భైరవుడు, ముక్తేశ్వర్, గ్రామ దేవత సొంతేరి, దేవి భగవతి తదితర దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు. ఓం నమః శివాయ.